ఏపీసీఐడీ మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ ను పొడిగించారు. సమాచారం ఇవ్వకుండా విదేశాలకు వెళ్లడంతో చర్యలు తీసుకున్నారు. సస్పెన్షన్ ను మరో 4 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీసీఐడీ మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ ను పొడిగించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ ను మరో 4 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం కొద్దిసేపట్లో ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ మేరకు జీఓఆర్టీ నెంబర్ 800 జారీ చేసింది. సమాచారం లేకుండా విదేశాలకు వెళ్లడంతో పాటు ఒక దేశానికి వెళ్తామని చెప్పి మరో దేశానికి అంటే ఇటనరీలో మార్పులు చేర్పులు చేసుకోవడం లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆయన సస్పెన్షన్ ఇప్పటికే సస్పెన్షన్ లో ఉన్నారు. ఆయన సస్పెన్షన్ మరొక 4 నెలలు అంటే దాదాపు 120 రోజుల పాటు పొడిగిస్తూ ఈ నెల 21న సమావేశమైన రివ్యూ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఉత్తర్వులు కొద్దిసేపటి క్రితం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ గత ప్రభుత్వ హయాంలో విదేశీ పర్యటనలు విస్తృతంగా చేసేవారు. ఆ పర్యటనలకు ముందస్తు అనుమతులు తీసుకోకుండా పర్యటనలు చేయడం ఇది సర్వీస్ నిబంధనలకు విరుద్ధం, డిఓపిటి నిబంధనలకు విరుద్ధం కావడంతో దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 2025 ఆగస్టు 28వ తేదీ వరకు కూడా సునీల్ కుమార్ ను సస్పెన్షన్ చేస్తూ పొడిగిస్తూ కూడా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. రివ్యూ కమిటీ ఇచ్చినటువంటి సిఫారసుల మేరకే ఈ సస్పెన్షన్ ను పొడిగించినట్టుగా ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది. అఖిల భారత సర్వీస్ నిబంధనలు ఉల్లంఘన, అదేవిధంగా అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడం, ఒక దేశం వెళ్తాను ఇంకో దేశానికి వెళ్లడం లాంటి అభియోగాలపై సునీల్ కుమార్ పై సస్పెన్షన్ వేటు విధిస్తున్నట్లు అంటే సస్పెన్షన్ కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ నుంచి జీఓఆర్టీ నెంబర్ 800 కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం విడుదల చేసింది. ఓకే సత్య, థ్యాంక్ యూ.